హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్గా కనపడ్డాయి. అయితే లో నుంచి రికవరీ అనేది కనపడింది. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే ఒక దశలో నిఫ్టీ 16,300 పైకి వెళ్ళింది. 16,320 దాకా ఈరోజు హై అనమాట. సో వెళ్ళింది. అయితే సస్టైన్ కాలేకపోయింది. మిడ్ సెషన్లో మళ్ళీ నిఫ్టీ కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. అయితే ఈరోజు వోల్టాలిటీ అనేది మార్కెట్లో మనం చూసాము. ఒక దశలో నిఫ్టీ 16,200 కూడా బ్రేక్ అయింది. ఓవరాల్గా నిఫ్టీ 16,258 దగ్గర +20 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఇంకా చెప్పాలంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంతమేర అవుట్పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 36,028 దగ్గర క్లోజ్ అయింది. +200 పాయింట్స్ పైన లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఈరోజు నిఫ్టీలో గెయినర్స్ కానీ గమనిస్తే M&M ఒకటి పాజిటివ్గా ఈరోజు క్లోజ్ అయింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉంటే, టాప్ లూజర్స్లో గెయిల్, తర్వాత కోల్ ఇండియా లాంటి స్టాక్స్ ఈరోజు వీక్గా ఉన్నాయి. దీంతోపాటు హిండాల్కోలో కూడా ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఇక ఓవరాల్గా ఫ్యూచర్స్లో టాప్ గెయినర్స్లో IRCTC బాగా పెరిగింది. ఈరోజు 2,600 దాకా లెవెల్స్కి IRCTC రావడం చూసాము. 6% గెయిన్స్లో ఉంది. మరోవైపు టాప్ లూజర్స్లో ఈరోజు నాల్కో ఉంది. 82 రూపీస్ దగ్గర నాల్కో క్లోజ్ అయింది. 12% మైనస్లో ఈరోజు నాల్కో క్లోజ్ కావడం చూసాము. సెక్టార్ పరంగా గమనిస్తే మనకి మెటల్స్లో బాగా సెల్లింగ్ అనేది చూసాము. దీంతోపాటు కొన్ని సెలెక్టెడ్ NBFC స్టాక్స్లో కూడా ఈరోజు సెల్లింగ్ అనేది కనపడింది. NBFC స్టాక్స్ తర్వాత మెటల్స్లో బాగా సెల్లింగ్ అనేది ఉంది. ఇంకా ఓవరాల్గా మనకి మిడిల్ స్మాల్ క్యాప్లో మాత్రం గమనిస్తే బాగా సెల్లింగ్ అనేది కనపడిందండి. అంటే నిఫ్టీ పరంగా క్లోజింగ్ ఫ్లాట్గా క్లోజ్ అయినా కూడా అడ్వాన్సెస్ కానీ గమనిస్తే ఓన్లీ 486 మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇంకా డిక్లైన్స్ కానీ గమనిస్తే 1015 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే బాగా మిడిల్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మరీ ముఖ్యంగా రీటైల్ పార్టిసిపేషన్ ఏవైతే ఉంటాయో, అంటే రీటైల్ బాగా స్పెక్యులేషన్ జరిగి క్రేజీగా రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటారు. దానికి తోడు మనకి తెలిసిందే ఏవైతే స్పెక్యులేషన్లో బాగా న్యూస్ క్రియేట్ చేయడము, లేకపోతే ఒక చిన్న న్యూస్ని పెద్ద న్యూస్గా చూపించడము, లైక్ షుగర్ స్టాక్స్ మనం చూసాము. అదేవిధంగా ఇథనాల్ డిమాండ్ అనేది ఫ్యూచర్ అంతా ఇక ఇథనాలే అని చెప్పేసి ఇటువంటివి ఏవైతే స్టోరీస్ ఉంటాయో అటువంటి స్టోరీస్ మీద పెరిగే స్టాక్స్ బాగా కరెక్ట్ కావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చెప్పొచ్చేది అంటే మిడిల్ స్మాల్ క్యాప్లో మాత్రం బాగా సెల్లింగ్ అనేది, దట్టు ఎవరైతే ఎక్కువగా రీటైల్ పార్టిసిపేషన్ ఉంటారో, ఎక్కువ రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటుంటారో అటువంటి స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఇక నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి మిడిల్ స్మాల్ క్యాప్లో రానున్న రోజుల్లో ట్రెండ్ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగుతుందని దాని గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ పరంగానే అనుకోవడం రేంజ్ బోర్డులో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ రేంజ్లో ఉండవచ్చు, 16,450 హయ్యర్ సైడ్ ఉండవచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,900 ఆ లెవెల్స్లో సపోర్ట్ అనేది నిఫ్టీకి ఉండడానికి అవకాశం ఉంది. ఒక 400 నుంచి 450 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ రానున్న రోజుల్లో. ఒకవేళ నిఫ్టీ 15,900 బ్రేక్ అయితేనే మనకి డౌన్ ట్రెండ్ అనేది అటు ఇండెక్స్ పరంగా అనుకోవచ్చు. ఇక హైయర్ సైడ్ కానీ గమనిస్తే నేను అనుకోవడం 16,400 450 దాటడం అనేది ఇమీడియట్గా అయితే అంత ఈజీగా దాటుతుంది అయితే నేను అనుకోను. చాలా వరకు కన్సాలేషన్లో మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా మిడిల్ స్మాల్ క్యాప్ మాత్రం చాలా కాషియస్గా ఉండండి. రీసెంట్గా మనం చూస్తాం చాలా స్టాక్స్ 15-20% విత్ ఇన్ నో టైంలో మనకి కరెక్ట్ అయినాయి. సో మీరు యావరేజ్ చేయకండి, మీరు చూసుకోండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి మీకు మంచి నమ్మకం ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ ఫండమెంటల్గా వీక్గా ఉంటే మీరు ఎగ్జిట్ కాండి. ఎంతో కొంత ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ కాండి. మళ్ళీ రేపు అనేది చూసుకుందాం అంటే కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి సెల్లింగ్ అనేది మిడిల్ స్మాల్ క్యాప్లో ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ స్పెక్యులేటివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సెల్లింగ్ అనేది ఎక్కువ రావచ్చు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాక్ మనం కాషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు. ఏవైతే బాగా స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉంటాయో, జంక్ స్టాక్స్ ఉంటాయో వాటిలో మనకి అప్పటికప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాలండి. లేకపోతే మనం వీరకపోతాం, ఇంకా స్టాక్ మళ్ళీ మన రేటుకి రాదనమాట. మామూలుగా రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే, అంటే ఆ వేవ్లో మనం కొనాలి, అమ్మాలి, లేకపోతే ఇరుక్కుపోతామండి. అంటే ఎందుకు చెప్తాను అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్స్ పెరుగుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇనిషియల్గా ఒక 1 year బ్యాక్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో
ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి. అదేవిధంగా అలోక్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఐడియా, ఇవన్నీ పెరిగాయి. అప్పుడు ఆ స్టాక్స్ అమ్ముకున్న వాళ్ళు ఈరోజు ప్రాఫిట్లో ఉంటారు. ఇంకా ఆ స్టాక్ను హోల్డ్ చేస్తుంటే ఈరోజు ఐడియా పరిస్థితి ఎక్కడ పెరిగిందో అక్కడికి వచ్చేసింది. ఫ్యూచర్ రిటైల్ కూడా ఎక్కడి నుంచి 45 రూపీస్ నుంచి 140, 160కి వెళ్ళింది. మళ్ళీ 45కి వచ్చేసింది. అదేవిధంగా అలోక్ ఇండస్ట్రీస్ 20 రూపీస్ కాదు, 4-5 రూపీస్ నుంచి 45 రూపీస్కి వెళ్ళింది. ఇప్పుడు 20 రూపీస్లో ఉంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఆ టైంలో మనం ఎగ్జిట్ కావాలంటే అప్పుడు ఆ టైంలో స్టోరీస్ వస్తాయి. దానికి తోడు కొంతమంది అటు న్యూస్లో కానివ్వండి, తర్వాత న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, పదే పదే నేను చెప్తూ ఉంటాను, యూట్యూబ్లో కానివ్వండి, దాని గురించి హైప్ క్రియేట్ చేస్తారు, అన్ని పాజిటివ్ అంశాలు మాట్లాడతారు. సో ఏమవుతుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దాన్ని అదే నిజం అనుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, తద్వారా నష్టపోతారండి. కాబట్టి అటువంటి జంక్ స్టాక్స్లో ఉంటే వదిలించుకోండి, ఎగ్జిట్ కాండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ట్రైడెంట్ చాలామంది అడుగుతున్నారు. సో ట్రైడెంట్ టెక్స్టైల్లో రీసెంట్గా మనకి కొంత ర్యాలీ అనేది చూసాం, కొంతగా బాగా పెరిగాయండి. మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి చాలా కంపెనీస్. ఈవెన్ ట్రైడెంట్ కూడా మల్టీ బ్యాగర్ అయిన స్టాకే అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 రూపాయలు ఉండేది 1 year బ్యాక్, ఈరోజు 21 రూపీస్కి వచ్చింది. ఇది కూడా ఏంటంటే బాగా రీటైల్ క్రేజ్ ఎక్కువగా ఉన్న స్టాక్ అండి. అంటే రీటైల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే రీజన్ ఒకటే సింపుల్, రీటైల్ ఇన్వెస్టర్స్ చూసేది ప్రైస్ చూస్తారు. అంటే 20 రూపాయలు ఉంది కదా, 6 రూపీస్ ఉంది కదా, సో 6 రూపీస్ 30 రూపాయలు కావడం చాలా ఈజీ. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫండమెంటల్స్ లాస్ట్ 1 yearలో కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాయండి, అందులో డౌట్ లేదు. ఒకప్పటికి ఇప్పటికీ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినాయి. డెట్ కూడా తగ్గిందండి. ఒకప్పుడు డెట్ అనేది 2500 crores దాకా ఉండేది, ఇప్పుడు 2000 crores బిలోకి వచ్చేసింది. డెట్ తగ్గింది. అయితే ఒకటి కొంచెం అంటే ఇంప్రూవ్ అయ్యాయి, కానీ అనుకున్నంత ఇంప్రూవ్ అయితే కాలేదు. అయితే స్టాక్ మాత్రం పెరిగింది. అంటే స్టాక్ పెరిగిన తగ్గట్టుగా అంతా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితే కాలేదు. కాబట్టి దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అని నేను అనుకుంటున్నాను. సో ఈ లెవెల్స్లో నాకు తెలిసి రేపు ఎల్లుండో రిజల్ట్ కూడా ఉన్నాయన్నమాట. సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా మీ ఇష్టము. నేనైతే ఈ స్టాక్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని సలహా ఇస్తాను. దీనికన్నా అంటే ఇదే సెక్టార్లో ఉండాలి అంటే దీనికన్నా కేపీఆర్ మిల్స్ మనం గతంలో చెప్పాము, అది ఇంకా మనకి ఈవెన్ 19 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంత పెరిగినా కూడా దాన్ని కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి చూసాము, ఇప్పుడు ఈ లెవెల్లో కూడా 32-33 PE దగ్గర ఉంది. సో అట్ ది సేమ్ టైం మనకి 2 years బ్యాక్ రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయో, మన ఒక రిజల్ట్ 2 years బ్యాక్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయండి. పెద్ద గ్రోత్ అయితే లేదు. కాబట్టి దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సలహా ఇస్తాను. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి. కొంతమంది ఫ్రెష్ బయింగ్ గురించి అడిగారు. ఫ్రెష్ బయింగ్ ట్రైడెంట్లో వద్దు, ప్రస్తుతానికి ఆగండి. ఆ రిజల్ట్ తర్వాత ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తే అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చాము, అది కూడా కరెక్షన్స్లో ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. తర్వాత సుబెక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈరోజు బాగా ఈ స్టాకు బాగా భారీగా కరెక్ట్ అయింది. ఇది కానీ గమనిస్తే ఇది కూడా మల్టీ బ్యాగర్ అయిపోయిందండి. 10 రూపాయల నుంచి 70 రూపీస్కి వెళ్ళింది. ఇప్పుడు కరెక్షన్ చూస్తున్నాము. అయితే దానికి ముందు స్టోరీ కానీ గమనిస్తే ఇది 700 రూపీస్ నుంచి 10 రూపాయలకు వచ్చింది. 700 రూపీస్ నుంచి 10 రూపాయలకు వచ్చింది. రీసెంట్గా కొంత లో నుంచి రికవరీ చూసాము. దీంట్లో 100% మనకి రీటైల్ పార్టిసిపేషన్ అంటే రీటైల్ స్టాక్ అనమాట. ఇది మీరు చూస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో 96.5% రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ప్రమోటర్ ఎవరు ఉండరు. ఇది చాలా అంటే ఒక టైంలో చాలా క్రైసిస్లోకి వెళ్ళింది. రీసెంట్గా కొంచెం పెరిగింది, బట్ దానికి తగ్గట్టుగా ఫండమెంటల్స్ ఏమి ఇంప్రూవ్ కాలేదండి. మన రిజల్ట్ కూడా అంత గొప్పగా లేదు. ఇంకా మీరు దీని గురించి మళ్ళీ స్టోరీలు ఫ్యూచర్లో అది ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి రియాలిటీ కాదండి. మీకు చూపించాలి కదా, రిజల్ట్ చూపించలేకపోయారు. కాబట్టి నేను దీని మీద అంత నాకు ఇంట్రెస్ట్ అయితే అంటే దీన్ని హోల్డ్ చేయమని అయితే చెప్పను. ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది, అరౌండ్ 254 ఆ టైంలో వద్దని చెప్పాము. తర్వాత అక్కడి నుంచి పెరిగింది, మళ్ళీ ఇది బ్యాక్ టు 53కి వచ్చింది. సో బాగా స్పెక్యులేషన్ ఈ స్టాక్లో ఉంటుంది, అంటే న్యూస్ క్రియేట్ చేయడము, తర్వాత స్టాక్ని పెంచడం అనమాట. బట్ నేనైతే ఈ స్టాక్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. నాకైతే అంటే ఇంకా బాగా ఫ్యూచర్ బాగుంటుంది అయితే నేను అనుకోనండి. ఎవరన్నా ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. ఇది సూబెక్స్ గురించి. తర్వాత సిప్లా రిజల్ట్ బాగా వచ్చినా ఎందుకు పడింది అని అడిగారు. దీంతోపాటు కొంతమంది సిప్లా గురించి అడుగుతున్నారండి. సిప్లా రిజల్ట్ బాగా వచ్చినా పడిందంటే మామూలుగా స్టాక్ మార్కెట్లో ఎట్లా అంటే బై అండ్ రూమర్స్, సెల్ అండ్ న్యూస్ అంటాము. సో 1-2 రోజులు పడుతుంటాయండి, స్టాక్స్ రోజు పెరగవు కదా. ఇంకా చెప్పాలంటే ఒక 5-6 years సిప్లా అనేది 600 రూపీస్ దాటలేదండి. 2015 నుంచి మొన్న 2020 వరకు 650 దాటి పెరగలేదు. మధ్యలో ర్యాలీస్ వచ్చేవి, 650 దాకా వచ్చేది, అక్కడి నుంచి వీక్ అయ్యేది.
సో ఏదేమైనప్పుడు కూడా రీసెంట్గా మనకి ఫార్మా ర్యాలీలో ఇది మంచి అప్ట్రెండ్లోకి వచ్చింది. దాంతోపాటు అటు రిజల్ట్ పరంగా కూడా మంచి ఇంప్రూవ్ చూసాము. సో ఏదేమైనప్పుడు కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్ ఏనండి. లాంగ్ టర్మ్ ఉంటే దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా సిప్లాని హోల్డ్ చేయండి. సిప్లా ఇన్వెస్ట్మెంట్ స్టాకే, లాంగ్ టర్మ్ ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఇంకా కొత్తగా కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. కరెక్షన్స్ వస్తాయి, తప్పగా వస్తాయి. కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. దీంతోపాటు ఒకరు ప్రతిరోజు ఉదయపూర్ సిమెంట్ గురించి అడుగుతున్నారు. స్టాక్ పేరు ఉదయపూర్ సిమెంట్ అండి. మీకు సిమెంట్ సెక్టార్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. మీరు ఉదయపూర్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు తెలియదు. నాకు తెలిసి ఇది 47 రూపీస్ ఉంది కదా అని మీరు ఎంచుకొని ఉంటారు, సెలెక్ట్ చేసుకుంటారు ఈ స్టాక్లో కొనాలని. బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు. దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి నా ఉద్దేశం అదండి. దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఇది కూడా ఏదంటే చాలా చిన్న కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. ఇటువంటి స్టాక్స్లో రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా రీసెంట్గా అన్ని సిమెంట్ కంపెనీస్ బాగా భారీగా పెరిగాయి. ప్రస్తుతానికి సిమెంట్ స్టాక్స్ కూడా కొంచెం ఇక్కడ ఆగొచ్చండి. కాబట్టి సిమెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. కరెక్షన్స్లో ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టాక్స్లోనే దక్కన్ సిమెంట్, ఇంకొకరు కూడా దక్కన్ సిమెంట్ గురించి రోజు అడుగుతున్నారు. దక్కన్ సిమెంట్ ప్రస్తుతానికి 792 ఉంది. దీన్ని మేము వెల్త్ క్రియేటర్ ప్యాకేజ్లో వాళ్ళకి 320లోనే రికమెండ్ చేస్తామండి. ఎర్లీగా ఐడెంటిఫై చేయాలండి. మంచి కంపెనీ అయినా సరే మనం ఎర్లీగా ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. అంతేగాని బాగా పెరిగినాకుంటే ఎప్పుడు కూడా రిస్క్ అనేది ఉంటుంది. సో ఇప్పటికి కూడా దక్కన్ సిమెంట్ బాగానే ఉంది. కాకపోతే కరెక్షన్స్లో కొనుక్కోండి. ఎందుకంటే ఒక లాస్ట్ 6 monthsలోనే ఇది 300 రూపీస్ నుంచి 850 దాకా వెళ్ళింది. కాబట్టి కొంచెం కరెక్షన్స్ వస్తాయి. కరెక్షన్స్ వచ్చినప్పుడు ఉదయపూర్ సిమెంట్ కన్నా దక్కన్ సిమెంట్ బాగుండొచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టుగా మా వెల్త్ క్రియేటర్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళందరికీ దీన్ని గతంలో ఇన్వెస్ట్ చేయించాము. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా బుక్ చేయించామండి. దక్కన్ సిమెంట్లో ప్రాఫిట్ కూడా బుక్ చేయించాము. సో చిన్న కంపెనీలో దక్కన్ సిమెంట్ బాగుంది. పెద్ద వాటిలో అంటే లార్జ్ క్యాప్లో మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే అల్ట్రాటెక్ వెళ్ళండి. ఇంకోటి ఏసీసీ కూడా బాగానే ఉండొచ్చు. సిమెంట్లో అల్ట్రాటెక్, ఏసీసీ, చిన్న కంపెనీస్లో దక్కన్ సిమెంట్ బాగుండొచ్చు అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.